హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మన ఛానల్లో సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నాం. అది మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. సీజన్ 8లో ఎవరెవరు కంటెస్టెంట్లు అని చెప్పి ఒక్కొక్క ఎపిసోడ్లో నేను రివీల్ చేస్తూ వస్తున్నాను. ఈసారి రివీల్ చేయబోయే పేరు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయ్యింది, కానీ క్వశ్చన్ మార్క్. ఆయన ఎవరో కాదు, ది గ్రేట్ జ్యోతిష్యులు వేణుస్వామి గారిని ఆల్మోస్ట్ ఆల్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా అనుకున్నారు, కన్ఫర్మ్ అయ్యింది. కాకపోతే అంటే అన్ని టాస్కులకి ఆయన శరీరం సహకరించకపోయినా గేమ్ ఆడాలి, లేదంటే మైండ్ గేమ్ సంబంధించినవి ఆడాలి, లేదంటే ఆయన యొక్క స్టేట్మెంట్స్తో హౌస్లో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కానీ, లేదంటే హైప్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఒక రసవత్రంగా సాగడం గురించి కానీ మనం చూస్తున్నాను. ఎందుకంటే ఆయన నా వృత్తి ధర్మం కాబట్టి ఎవరెవరు ఏంటి అడిగినా అడగపోయి నేను చెప్తూ ఉంటాను. నేను ఫ్రాంక్గా ముక్కుసూటుగా వెళ్తాను. దానివల్ల నాకు బ్యాడ్ అయినా పర్వాలేదు, నేను ఎలాగే ఉంటానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈసారి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో దానికి హోస్టింగ్గా చేసే కింగ్ నాగార్జున గారు వేణుస్వామి గారిని ఎలా ఫేస్ చేయబోతున్నారు అనే దాని మీద ఆల్రెడీ బిగ్ బాస్ టీం ఒక్కసారిగా డైలమాలో పడ్డారు. సో డైలమాలో పడిన తర్వాత మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎందుకు డైలమాలో పడ్డారు. ఎందుకంటే ఆయన హోస్టింగ్ చేయబోతున్నారు, అక్కడ కంటెస్టెంట్గా ఉండబోతున్నారు. కానీ రీసెంట్గా వేణుస్వామి గారు చైతు శోభిత పెళ్లి వ్యవహారంపై కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2027 తర్వాత వీళ్ళు కూడా విడిపోయే జంటలాగే ఉన్నారు అన్నట్టుగా. బట్ అడగకుండా ఎందుకు చెప్పారు అనేది అది టాపిక్ వేరేలాగా వెళ్తుంది. బట్ దాని మీద ఆయన చాలా వివాదాస్పదంగా ఎదుర్కోవడం తర్వాత ఒక టీవీ ఛానల్ సంబంధించి ఒక సీనియర్ ఎడిటర్ ఆయన మీద వ్యాఖ్యలు చేయడము, ఇప్పుడు అది రాద్ధాంతం నడుస్తూనే ఉంది. సో ఇవన్నీ మొత్తం వ్యవహారం మీద మరలా బిగ్ బాస్కి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, లేదు తమ్ముడు పేకాటే అనుకునేలాగా ఉంటే వేణుస్వామి గారిని బిగ్ బాస్లోకి తీసుకోవచ్చు. మేబీ 1 or 2 weeks ఫస్ట్ ఎలిమినేషన్లోనైనా ఈజీగా తప్పించేసి ఒక హైప్ తీసుకురావడం కోసమైనా బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందా, కింగ్ నాగార్జున గారిని కన్విన్స్ చేస్తుందా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. అలా అయినా అవ్వచ్చు, ఎందుకంటే అది ప్రొఫెషనల్, ఇది ఒక ప్రవృత్తి అనుకోవచ్చు. ఇది వృత్తి, ఇది ప్రవృత్తి. ప్రొఫెషనల్గాను అలాగే బిజినెస్ పరంగాను వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కాబట్టి దానికి దీనికి ముడి పెట్టలేము. కాబట్టి ఇక్కడ దాంతో సంబంధం లేకుండానే కంటెస్టెంట్గా తీసుకొని ఉండొచ్చు. బట్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అనుకున్నది కాన్సెప్ట్ని అనుకున్నారు, కాంటెస్ట్గా అనుకున్న దాన్ని ఇప్పుడు కింగ్ నాగార్జున గారు ఎక్కడైనా ఇబ్బంది పడతారా, లేదంటే కింగ్ నాగార్జున గారు వద్దని చెప్తారా అనే దాని మీద ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ రన్ అవుతుంది. సో దీని మీద వేణుస్వామి గారు కూడా ఏం స్పందించట్లేదు, ఈవెన్ కింగ్ నాగార్జున గారు కూడా ఏం స్పందించట్లేదు. ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ కమిట్ అయిన వేణుస్వామి గారిని కంటెస్టెంట్గా కొనసాగిస్తారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో మనకి తెలిసిపోయే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వేణుస్వామి గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగించవచ్చు. బట్ హైర్ అఫీషియల్స్ అలాంటివి పట్టించుకోరనే నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే చైతు కూడా దీని గురించి లైట్ తీసుకున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎక్కడ దాని గురించి బ్యాడ్గా కానీ ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చింది చైతు శోభిత గురించి, అటు శోభిత కుటుంబ సభ్యులు కానీ చైతు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ ఏం డిసప్పాయింట్ అయ్యి స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు కనబడలేదు. ఈవెన్ నాగార్జున గారు కూడా ఎక్కడ ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. బట్ ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం, అది చినికి గాలివాడడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, మీడియాలో పెద్దగా ఇష్యూ అయ్యి ఒక ఛానల్ సీనియర్ మోస్ట్ ఎడిటర్ ఇతని గురించి ఇప్పుడు చర్చ మొదలు పెట్టడం, ఆయన మీద ఈయన శాపనార్థాలు పెట్టడం, నన్ను ఏమి చేయలేదని అనడం చాలా రసవత్రంగా ప్రస్తుతానికి అది నడుస్తుంది. అసలైన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇట్లా జరగడం వల్ల నా కింగ్ ఫ్యామిలీ ఇటువంటి విషయాల్లో పట్టించుకోరేమో అన్నట్టుగా అనిపిస్తోంది. మేబీ అలాగానైతే కంటెస్టెంట్గా వేణుస్వామి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చెప్పాను కదా, మొదటి నుంచి కూడా 8 లాస్ట్ టైం సీజన్ 7లో కొంత రేటింగ్ పరంగా తగ్గింది మధ్యలో కొన్ని ఎపిసోడ్స్కి. ఆ ఎపిసోడ్స్ తగ్గడం వల్ల మేబీ బిగ్ బాస్కి ప్రాబ్లం అవుతుందా అనుకున్న నేపథ్యంలో పూర్తిగా ఈసారి ప్రతి ఎపిసోడ్ కూడా రసవత్రంగా మంచి రేటింగ్తో ఉండాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ టీం బాగా ట్రై చేస్తుంది, కృషి చేస్తుంది. దాంట్లోనే భాగంగానే వేణుస్వామి లాంటి డిఫరెంట్ జానర్లో ఉండే వాళ్ళని, టిపికల్ క్యారెక్టర్ని, డిఫరెంట్ యాటిట్యూడ్ వాళ్ళని కూడా తీసుకున్న ప్రయత్నం చేస్తుంది. సో అన్నీ అనుకున్నట్టుగా అయితే సెప్టెంబర్ 8న కంటెస్టెంట్గా వేణుస్వామిని చూద్దాం. లేదా ఈ చైతు శోభిత వ్యవహారం ఏమైనా ఇష్యూ అక్కడ కూడా ఎక్కువైతే
కుటుంబ సభ్యుల నుంచి కానీ అతని నుంచి కానీ ఏమైనా ఎదురు వస్తే ఇంకా క్రాస్ వస్తే ఖచ్చితంగా వేణుస్వామి డ్రాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎనీహౌ మరికొద్ది రోజుల్లో వేణుస్వామి కంటెస్టెంట్గా ఉండబోతున్నా లేదని చూడబోతున్నాం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండి, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండి. బాయ్.